హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఇప్పుడు బీజేపీ చేతికి చంద్రబాబు గారి జుట్టు దొరికిందా అంటే కొంతమంది మేధావులు విశ్లేషకులు మాత్రం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి జుట్టు మాత్రం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి దొరికిందనే కొంతమంది చెప్తా ఉన్నారు. ఎందుకు ఈ విషయం అనుకుంటున్నామంటే, ఒకప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి మీద స్కామ్ కేసులో సిబిఐ కేసులు ఉన్నాయి ఆయన మీద. అయితే ఇప్పుడు తిరుమల తిరుపతి వెంకన్న దేవస్థానం మీద ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యల వలన వైవి సుబ్బారెడ్డి గారు, మాజీ టీటీడీ చైర్మన్, అలాగే సుబ్రహ్మణ్యన్ గారు, ఇంకా నలుగురు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు సుప్రీంకోర్టు ధర్మాసనంలో దాఖలు చేయడం వలన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ మొదలుపెట్టింది. ఈ విచారణ సందర్భంగా నిన్న ధర్మాసనం అనేకమైన ప్రశ్నలు సంధించింది ప్రభుత్వ న్యాయవాదులకి. వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వ న్యాయవాదులు అపసోహాలు పడ్డారు. అసలు రిపోర్ట్లు మీరు ఎక్కడ చేపించారు, అసలు సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా లేదా, అసలు తీసుకోకుండా ఎలా ఉంటారు అనే మాటలు, అలాగే 4 ట్యాంకర్లు వచ్చాయని చెప్తున్నారు. ఆ ట్యాంకర్లు రిటర్న్ వెళ్ళిపోయాయని మీరే చెప్తున్నారు. మరి రిటర్న్ వెళ్ళిపోయిన ట్యాంకర్లు రిటర్న్ వెళ్ళిపోతే కల్తీ ఎక్కడ జరిగింది అనే మాటలతో అనేక మాటలు ప్రశ్నలు వేయడంతో తలబట్టుకున్నంత పని అయింది ప్రభుత్వ తరపు న్యాయవాదులకి. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం, ద్విసభ్య ధర్మాసనం అనేక ప్రశ్నలు సంధించిన తర్వాత కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ప్రభుత్వ రంగ సంస్థలతో, సిబిఐ లాంటి సంస్థలతో కానీ మాజీ సుప్రీంకోర్టు న్యాయవాదితో కానీ విచారణ చేపడతారా, మీ ఉద్దేశం ఏమిటి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం అడగడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇక్కడే ఒక విషయం మనం గమనించాలి. సుప్రీంకోర్టు ధర్మాసనం అడగగానే బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, కేంద్ర రంగ సంస్థలతోనే విచారణ చేపిస్తామని చెప్పి ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఎందుకంటే సిబిఐ లాంటి సంస్థలు కనుక విచారణ చేపడితే అక్కడ ఏం జరిగింది అనేది మొత్తం బయటపడుతుంది. కాబట్టి అప్పుడు చంద్రబాబు నాయుడు గారి జుట్టు బీజేపీలోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికల్లో మేము విజయం సాధించాం, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో, ఒడిశాలో అక్కడ బిజు జనతాదళ్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు వీరిద్దరి వల్లనే కేంద్రంలో ప్రభుత్వం నిలబడిందని చెప్పేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. కాబట్టి ఇప్పటి వరకు బీజేపీ ఒకంత సందిగ్ధంలో పడిపోయింది. ఇప్పుడు కనుక కేంద్ర రంగ సంస్థలను కనుక విచారణ చేపడితే ఇక్కడ నిజ నిజాలు తెలుస్తాయి. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి జుట్టు ఖచ్చితంగా బీజేపీలో ఉండాల్సి వస్తుంది. దానికోసమైనా ఖచ్చితంగా బీజేపీ సిబిఐ లాంటి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రం దించుతాయని చెప్తున్నారు. చూద్దాం మరి. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ లోపాయకాయ ఒప్పందాలు మొదలుపెట్టారు. దీనిని కేంద్ర రంగ ప్రభుత్వ సంస్థలను వేయకుండా ఉండటం కోసం 20,000 కోట్ల రూపాయలతో డీల్ మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడతా ఉంది. అలాంటి ఒప్పుకోకుండా కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సిబిఐతో విచారణ చేపిస్తారా లేదా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.